వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. రామచంద్రమూర్తి హనుమంతుడు చేసిన ఉపకారానికి సంతోషించి తన సర్వస్వ స్వరూపమైనటువంటి ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించాడు. అరుదైనటువంటి ఆలింగనాన్ని పొందిన హనుమంతుడు సంతోషించాడు. హనుమద్రామమూర్తిని నిన్న మనం ధ్యానించుకుని తరించాం. అటుపై రామచంద్రమూర్తి యుద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లకై సన్నద్ధుడవుతూ ఉన్నాడు. హనుమ చెప్పినట్లుగా విషయం తెలిసేక నిమిషం ఆలస్యం చేయడు రాముడు అని సీతమ్మతో చెప్పాడు. సత్యం. వెంటనే రామచంద్రమూర్తి సుగ్రీవునితో చెప్పి వానర వీరులందరినీ సమాయత్తపరుస్తున్నాడు. అప్పటికే సుగ్రీవుడు వ్యూహరచన చేసి ఉంచాడు, ఎటువంటి వానర వీరుల్ని యుద్ధానికి సిద్ధం చేయాలి అనేటువంటిది. ఆ విధంగా అక్కడ వాళ్ళ సన్నద్ధులవుతూ ఉంటే ఇక్కడ రావణాసురుడు హనుమ చేసినటువంటి లంకా దహనం తర్వాత కోలుకోవడానికి లంకకి చాలా కాలం పట్టింది. అదంతా పరిశీలించాడు. ఈ వెళ్ళిన దూత చెప్పిన వార్తకి శత్రువులు తప్పకుండా వస్తారు. ఇప్పుడు మన తర్వాత కర్తవ్యం ఏమిటి అనే దాని మీద సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. నిజంగా హనుమంతుడు ఊహించినట్టే ఆయన లంక కొట్టిన దెబ్బకి అతడి సైన్యమంతా లంకను బాగు చేసేటప్పటికే చాలా కాలం పట్టింది. ఈ లోపల అతడి సమావేశం ఏర్పాటు చేశాడు రావణాసురుడు. శత్రువుల్ని ఏ విధంగా ఎదుర్కొనాలి, ఇప్పుడు పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏమిటి అంటూ మంత్రి, సామంత, సేనాధ్యక్ష ఇత్యాదులందరితో ప్రధానమైన వారితో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రహస్తుడు మొదలైన వారందరూ కూడా మనకి కేవలం ఒక నరుడైనటువంటి రాజును కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు, అతడు ఎలా వచ్చినప్పటికీ మనం విజయం సాధించగలం. ఇదివరకు దేవతలతో ఇతరులతో యుద్ధాలు చేసినప్పుడే అవలీలగా విజయం సాధించిన మనకి ఏమున్నది, ఇది పెద్ద సమస్య ఏం కాదు. పైగా మహా అయితే అతని వెనకాల ఉన్నారు వానరుల గుంపు, 2 నరులు కొంతమంది వానరులు. నువ్వు మహా తపస్సాలివి, నీ వెనకాల అనేకమైన రాక్షస బలగం ఉన్నది, దానికి తోడు అస్త్రశస్త్ర సంపద నీ దగ్గర చాలా ఉన్నది, అతన్ని సంహరించడం ఎంతసేపు అంటూ బీరాలు పలికారు అందరూ. ఒక్క విభీషణుడు మాత్రం లేచి సభలో చెప్పాడు, ఇలా అనుకునడానికి వీలు లేదు. రాముడు అంత తేలిగ్గా లెక్క పెట్టవలసిన వాడు కాడు. ఆ మహానుభావుడు తాను ఒక్కడే ఖరదూషణాది 14,000 మంది రాక్షసులను సంహరించడము, వాలిని సంహరించడము, ఇవన్నీ మనం తెలుసుకోగలిగినట్లయితే రాముని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు చేసిన అధర్మం నిన్ను బలహీనపరుస్తున్నది, పరస్త్రీ వ్యామోహంతో ఆమెను తెచ్చి బంధించేవు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన ధార్మికుడు, శరణాగత వత్సలుడు. సీతమ్మ చెప్పినట్టు హనుమ చెప్పినట్లు ఆ సీతమ్మని తీసుకువెళ్ళి రామునికి అప్పగించితే నువ్వు క్షేమంగా ఉంటావు, మొత్తం రాజ్యము నీ వంశం క్షేమంగా ఉంటుందని విభీషణుడు చెప్పాడు. అయినప్పటికీ రావణుడు ఆ మాటని సరిగ్గా వినక అప్పటికి సమావేశం చాలించాడు. మరో 2వ తడవ సమావేశం జరిగినప్పుడు కూడా ఇవే మాటలు విభీషణుడు చెప్పాడు. విన్నా వినకపోయినా ధర్మాన్ని చెప్తూనే ఉన్నాడు విభీషణుడు. ఇక్కడ విభీషణుడు మనం అర్థం చేసుకోవాలి, ఎన్ని మార్లు చెప్తాడు ఆయన, నువ్వు బాగుపడాలన్నా, నీ వంశం బాగుపడాలన్నా నువ్వు కూడని పని నుంచి మరలాలి అని ఎంత చెప్పినా వినడు. ఆ తర్వాత రావణుడు ఏకాంత మందిరానికి వెళ్ళినప్పుడు నేను రావణునితో ప్రత్యేకంగా మాట్లాడాలని విభీషణుడు కోరితే రావణుడు అనుమతిస్తాడు. అప్పుడు రావణునితో మాట్లాడతాడు విభీషణుడు. మాటలు చాలా విశిష్టంగా ఉంటాయి, కొన్ని తెలుసుకోవాలి. యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తే పరంతప తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాని అశుభాని నః. నువ్వు గమనించావో లేదో, సీతమ్మను నువ్వు అపహరించి తెచ్చిన దగ్గర నుంచి లంకలో అనేక అపశకునాలు కనబడుతున్నాయి, అమంగళాలు జరుగుతున్నాయి. నేను వీటన్నిటినీ గమనిస్తున్నాను. శాస్త్రరీత్యా ఈ కనబడుతున్న అపశకునాల యొక్క ప్రభావం చేత వంశనాశనము, రాజ్యనాశనము తప్పదు సుమ. ఇప్పుడైనా అపశకునాలు కనబడ్డాయంటే జాగ్రత్త పడడానికి సూచనలు ఇస్తున్నాయి. మనం తెలుసుకుని ప్రారంధం నుంచి తప్పించుకునేటువంటి సత్ప్రయత్నాలు చేయాలి. అగ్నిష్ఠేషు అగ్నిశాలాసు తదా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలకాహ. మన యొక్క యజ్ఞశాలల్లోనూ అదేవిధంగా వేదాధ్యయనము మొదలైనవి జరిగేటువంటి చోట్లలోనూ విద్యల స్థానముల్లోనూ పాములు మొదలైనవి తిరుగుతున్నాయి, ఇదొక అమంగళం. హవ్యేషు చ పిపీలకాహ. యజ్ఞద్రవ్యములు మనం ఏవైతే సిద్ధం చేసుకుంటున్నామో వాటిని చీమలు పడుతున్నాయి, ఇవన్నీ కూడా అశుభ సూచకము అని చెప్తున్నారు. అంటే రావణ రాజ్యంలో కూడా నిత్యం యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి. తన రాజ్యాన్ని తాను ధర్మబద్ధంగానే చేస్తున్నాడు, తన రాజ్యపాలన వరకు చక్కగానే చేసుకుంటున్నాడు, ముల్లోకాల్ని పీడిస్తున్నాడు, అదొక్కటే అధర్మం. కానీ
తాను యజ్ఞము యాగము తపస్సు ఇవన్నీ మానకుండా చేస్తున్నాడు. అయితే ఉద్దేశాలు స్వార్థమయ్యాయి, అది వచ్చింది బాధ. రాక్షసులైనా సరే ఇతర ప్రపంచానికి కంటకులయ్యారేమో తప్ప తమ రాజ్యాన్ని మాత్రం ఎప్పుడూ దెబ్బతీయలేదండి. కానీ తమ స్వార్థం కోసం తమ రాజ్యాన్ని భక్షిస్తూ అవినీతి చేస్తున్నటువంటి నాయకులు రాక్షసుల్లో కూడా లేరు, తెలుసుకోండి. ఎక్కడెక్కడైతే యాగశాలలు ఉన్నాయో అన్ని యాగశాలల్లోనూ ఈ విధమైన పరిస్థితి ఉన్నది అనేది గమనించేటట్లుగా విభీషణుడు చెప్తున్నాడు. గవాం పయాంసి స్కన్నాని విమదా వరకుంజరాహ దీనమశ్వాహ ప్రహేషంతే నచ గ్రసాభినందిన. ఆవుల పొదుగులు ఎండిపోతున్నాయి, సరిగ్గా క్షీరములు రావడం లేదు. అదేవిధంగా గొప్ప గొప్ప మదగజములు కూడా దీనంగా కనబడుతున్నాయి. మదగజం అంటే ఎలా కనబడాలి ఒక్కొక్కటి, అలాంటి దీనంగా కనబడుతున్నాయి. అలా గుర్రములు సకిలింతలు వీరత్వంతో లేవు. దీనమశ్వాహ ప్రహేషంతే, గుర్రాలు సకిలింతలు కూడా దిగులుగా సకిలిస్తున్నాయి తప్ప వేటుల్లోని పౌరుషం అనేది కనిపించట్లేదు. ఎక్కడికక్కడ కాకులు గుంపులుగా మన నగర వీధుల్లో రాజ్యాల్లో తిరుగుతున్నాయి. వాయసాహ సంఘసక్రూరా వ్యాహరంతి సమంతతః. అంతేకాదు మనకున్న అనేక రకాల ప్రధాన భవనాలు వాటి యొక్క బురుజులపైన గ్రద్దలు గుంపులుగా తిరుగుతూ ఉండడం కూడా కనిపిస్తున్నది. సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘతః గృధ్రాశ్చ పరిలీయంతే పురీముపరిపిండితా. అనేక చోట్ల గ్రద్దలు గుంపులుగా తిరగడం కనబడుతున్న సుమా, కోట బురుజులే కాకుండా. ఉపపన్నాశ్చ సంధ్యేద్వే వ్యాహరంత్య శివం శివాహ. అనేక చోట్ల ఉభయ సంధ్యల్లో కూడా నక్కలు ఊళలు వేస్తూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి అపశకునాలు చాలా చాలా కనబడుతున్నాయి. దీన్ని బట్టి ఏదో ముప్పు రాబోతున్నది. ఈ ముప్పు నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఏ తప్పు చేసేమనేది పర్యవేక్షణ చేసుకోవాలి. నువ్వు చేసినటువంటి ప్రధానమైనటువంటి అధర్మ కార్యక్రమం పరస్త్రీని అపహరించి బంధించడం కనుక రామునికి అప్పగించు అని మళ్ళీ చెప్పాడు ఏకాంతంలో. అంత చెప్తే మౌనంగా విని మందహాసం చేసి సరే నువ్వు వెళ్ళన్నాడు రావణాసుడు. వెళ్ళిపోయాడు విభీషణుడు, కానీ మనసులో బాధపడుతున్నాడు. మళ్ళీ మరో రోజు సభ జరిగినది. ఆ సభలో మనం చేయవలసిన వ్యూహం ఏంటి అంటే ఇప్పుడు ఎన్ని సమావేశాలు వేస్తున్నాడో చూడండి. ఆ సభలో కుంభకర్ణుడు కూడా ఉన్నాడని రామాయణం చెప్తున్నది ఇక్కడ. అంటే అప్పటికి ఇంకా నిద్రకు ఉపక్రమించలేదు, మధ్యలో గ్యాప్లో లేచి వచ్చాడేమో. అప్పుడు కుంభకర్ణుడు ఏమిటి జరిగింది ఈ మధ్యకాలంలో అన్నాడు. ఆయన చెప్పాడు, ఈ విధంగా అపహరించి తీసుకొచ్చాను, అప్పటి నుంచి జరిగిన కథలన్నీ చెప్పాడు రావణాసుడు. వెంటనే కుంభకర్ణుడు అంటున్నాడు, ఏమైనా నువ్వు చేసింది తప్పే అన్నాడు కుంభకర్ణుడు. చూడండి, విభీషణుడు చెప్పినవే చెప్పాడు కుంభకర్ణుడు. నువ్వు చేసింది తప్పే, ఎందుకంటే పరస్త్రీని అపహరించడం అనేది తప్పకుండా దుర్దశకి హేతు. అయినా ఇప్పుడు నేను నిన్నేమను, యుద్ధానికి అన్ని సిద్ధమయ్యారు కనుక నా తరపున నేను యుద్ధం చేయడానికి సిద్ధమే, నేను ఒక్కడనే చాలు మొత్తం వీరులందరినీ కొట్టడానికి అని చెప్పి కుంభకర్ణుడు చెప్పాడు. అంటే తప్పుని చెప్తూనే యుద్ధానికి సిద్ధమే అని చెప్పాడు అతను. తర్వాత కుంభకర్ణుడు వెళ్ళాడు. అంటే మళ్ళీ నిద్ర వచ్చేదేమో, పడుకోవడానికి వెళ్ళినట్టున్నాడు. సరే అది విడిచిపడదాం. మళ్ళీ విభీషణుడు చెప్పాడు సభలో, చూడండి అవతల వాళ్ళు విన్నా వినకపోయినా కడవరకు ప్రయత్నిస్తూ ఉండాలి ధర్మరక్షణ కోసం. విభీషణుడు ఎన్నెన్ని ఒకసారి చెప్పినది మరొకసారి చెప్పకుండా మరికొన్ని ఉదాహరణలు, మరికొన్ని ధర్మశాస్త్రాలు ఇన్ని చెప్తూ రాజనీతిని బోధిస్తూ దండనీతిని తెలియజేస్తూ ఎన్నో రకాలుగా చెప్తాడు. ఆఖరికి రావణాసురుడు ఒక మాట అంటాడు, దాయాదులున్నారే, ఈ దాయాదులు ఎప్పుడూ కూడా మనల్ని అవమానిస్తూ ఉంటారు. లేకపోతే విభీషణుడి దాయాది జ్ఞాతుడు, ఆ కారణం చేత మనకు ముప్పు తప్పదు అంటూ రాముడి దగ్గర తక్కువ చేస్తున్నాడు ఇతను. అనగానే ఒక వికటాట్టహాసం చేసి నిండు సభలో అవమానించాడు ఇంద్రజిత్. ఆఖరికి కొడుకు వరసైనటువంటి వాడు చిన్నవాడు నిండు సభలో పట్టుకుని బాబాయిని అవమానిస్తున్నాడు. చూడండి, సత్వేన వీర్యేణ పరాక్రమేణ ధైర్యేణ శౌర్యేణ చ తేజసా చ ఏకః కులేస్మిన్ పురుషో విముక్తో విభీషణస్తాత కనిష్ఠ ఏషః. మొత్తం మన కులంలో ధైర్యంలో కానీ బలంలో కానీ పరాక్రమంలో కానీ తేజస్సులో కానీ మొత్తం మన అందమైన రాక్షస కులంలో పనికిరాని వాడు, పక్కకి తీసేయవలసిన వాడు ఒక్కడే, వాడు విభీషణుడు అన్నాడు ఇక్కడ. దానితో అందరూ వెకిలిగా పరిహాసంగా నవ్వారు. ఇదంతా గమనించాడు విభీషణుడు. ఇంకా లాభం లేదు, సీతమ్మను తెచ్చిన దగ్గర నుంచి పోరుతూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ఆఖరికి గమనించాడు. గమనించో మాట అంటున్నాడు, సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యద్యదిచ్ఛసి. నువ్వు నీ కొడుకు అందరూ కూడాను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నాకంటే పెద్దవాడివి కనుక నేను గౌరవిస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు ఏది మాట్లాడితే మాట్లాడు. ఒక్కడి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, కాలపాసం మెడక పెట్టి లాగుతూ ఉంటే మంచి పాట చెవికి ఎక్కదు. ఇది నాకు అర్థమైంది నాడు విభీషణుడు. ఎంత గొప్ప మాట చూడండి ఇది. బద్ధం కాలస్య పాసేన సర్వభూతాపహారిణ ననస్యంతముపేక్షే త్వాం ప్రదీప్తం శరణం యథా. అటువంటి నిన్ను
చూస్తూ ఉంటే నా కళ్ళ ముందు నువ్వు మొత్తం దెబ్బతినడం అనేది కనబడుతుంది, కానీ నువ్వు నా మాట వినడం లేదు. సరే, నీకు నేను గిట్టను, నా మాట గిట్టదు గనక నువ్వు సుఖంగా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అని విభీషణుడు బయటకు వస్తున్నాడు. స్వస్తి తెస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా. చక్కగా చెప్పాడు, నేను లేకపోయినా నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వెళుతున్నాను అన్నాడు. ఇక్కడ విభీషణ అర్థం చేసుకోవాలి, రాజ్యకాంక్షతో అన్నను విడిచిపెట్టి శత్రువుని ఆశ్రయించాడు అనేటువంటి అపనింద విభీషణుడి మీద వేయడానికి తగదు. ఎందుకంటే విభీషణుడు కడ వరకు ఎక్కడ వంచన అనేది చేయలేదు, చెప్తూనే ఉన్నాడు, దెబ్బ తింటావని చెప్తున్నాడు, చివరికి కూడా అదే చెప్పాడు. ఇక్కడ వాల్మీకి ఒక అత్యద్భుతమైన ఉపమానం చెప్తాడు. ఇల్లు తగలబడుతూ ఉంటే ఇంట్లో ఒక వ్యక్తి ఆ నిప్పును ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ చిట్ట చివరికి ఈ నిప్పు ఆరాదు అని తెలిసాక తాను ఆ ఇంట్లో తగలబడకుండా ఉండడం కోసం ఇంటి నుంచి బయటకు వస్తాడు. విభీషణుడు కూడా అలాగే వచ్చాడు అని చెప్పారు. చాలా అత్యద్భుతమైన విషయం. పైగా ఇతడు శరణాగతి తన స్వార్థం కోసం చేయలేదు, తాను ఒక్కడు అధర్మం నుంచి బయటకు వచ్చేస్తే మిగిలినటువంటి రాక్షస జాతినైనా కాపాడగలడు. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాగూ నశించేవాడిని పట్టుకుని తాను తన యొక్క రాజ్యము దెబ్బతినకుండా కాపాడుకోవడానికి చేస్తున్న ఒక మహాప్రయత్నము. ఇది ఒక రాజనీతిలో ధర్మంలో భాగమే. విభీషణుడు ఎన్నడూ ధర్మము తప్పడు, ఇది తెలుసుకోవాలి. పరమ సత్వమూర్తి ధర్మమూర్తి విభీషణుడు. ఆ విధంగా విభీషణుడు నిర్ణయించుకుని బయటకు రాగానే అతనితో పాటు మరికొందరు మంత్రులు వెలికి వచ్చేశారు. అంటే రావణుడు చేస్తున్న పనులు ఇష్టం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు విభీషణుడితో పాటు వచ్చారు, కొందరు రావణునిపై ప్రేమతో ఉన్నా వాళ్ళకి ఇష్టం లేదు, అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, కొందరు వచ్చారు. వచ్చిన వాళ్ళతో కలిసి ఈ మహానుభావుడు చేసిన పని ఏమిటి అంటే రాముని శరణు వేడుదామని నిర్ణయించుకుని బయటకు రాగానే అతనితో పాటు మరికొందరు మంత్రులు వెలికి వచ్చేశారు. అంటే రావణుడు చేస్తున్న పనులు ఇష్టం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు విభీషణుడితో పాటు వచ్చారు, కొందరు రావణునిపై ప్రేమతో ఉన్నా వాళ్ళకి ఇష్టం లేదు, అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, కొందరు వచ్చారు. వచ్చిన వాళ్ళతో కలిసి ఈ మహానుభావుడు చేసిన పని ఏమిటి అంటే రాముని శరణు వేడుదామని బయలుదేరాడు. అప్పటికి రామచంద్రమూర్తి సముద్రపు ఒడ్డును ఉన్నాడు. ఏ విధంగా దాటి రావాలి 100 యోజనాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రణాళిక. ఆ సమయంలో ఆకాశగమనం ద్వారా విభీషణుడు తన యొక్క ముఖ్యమైనటువంటి మిత్రమంత్రులతో కలిసి వచ్చి గగన మార్గం నుంచే ఎప్పుడైతే వచ్చాడో వెంటనే అక్కడ ఉన్న సుగ్రీవాదులందరికీ గోచరమయ్యాడు విభీషణుడు. రామచంద్రమూర్తి మాత్రం తన లోపల ఉన్నటువంటి ఏ బిడారం ఉన్నదో దానిలో ఉన్నాడు లక్ష్మణ సమేతుడై. ఈ బయట ఉన్నటువంటి వాళ్ళు సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు మొదలైన వారు చాలామంది వానర వీరులు ఉన్నారు. ఎవరు నువ్వుని అడిగారు. అతడు చెప్తున్నాడు, నేను రాముని శరణు వేడడానికి వచ్చిన వాడను, రావణుని తమ్ముడను. రావణుడు ఎన్ని చెప్పినప్పటికీ నా మాట వినలేదు గనక నేను రామునే శరణ వేయడానికి వచ్చాను, ధర్మాన్ని ఆశ్రయించిన వాడను అని చెప్పాడు. నిష్కపటంగా చెప్పి తాను ఎవరో ఎందుకు వచ్చాడో కూడా తెలియజేశాడు. రామమూర్తి అనుగ్రహం కోసం వచ్చానని. అయితే రామునితో ఈ వార్త చెప్పి ఆయన అనుమతిస్తే నేను పిలుస్తామని చెప్పి ఈ వానర వీరులందరూ రాముని వద్దకు వెళ్ళారు. శత్రు సోదరుడు వచ్చి నిన్ను శరణు వేడుతున్నాడయ్యా అని. చాలా రామాయణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఇది ఒక ఘట్టం. ముఖ్యంగా రామభక్తులకి ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. ఇక్కడ రాముని యొక్క విష్ణుత్వం కూడా బయటపడేటటువంటి ఒకనొక అత్యద్భుత ఘట్టంగా దీన్ని చెప్తారు. అటువంటి రామచంద్రమూర్తి వద్దకు ఈ సమస్త వానర వీరులు వచ్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితి, శత్రు సోదరుడు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో వచ్చాడు, అభయం ఇద్దామా ఇవ్వద్దా? అప్పుడు రామచంద్రమూర్తి సమావేశం ఏర్పాటు చేసి మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ రామచంద్రమూర్తి రాజనీతి దైవనీతి రెండూ ప్రకటిస్తాడు. ఇక్కడ అత్యద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే తానే ఏదో నిర్ణయించి చెప్పాను అనకూడదు. అందరితో కలిసి వెళ్ళినప్పుడు అందులో పెద్దవాళ్ళందరి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. మేనేజ్మెంట్ చాలా ప్రధానం. అందుకే రామచంద్రమూర్తి వాళ్ళందరినీ సమావేశమర్చి నీ అభిప్రాయం ఏమిటి, నీ అభిప్రాయం ఏంటి అందరినీ అడుగుతున్నాడు. అందులో అంగదుడు, సుగ్రీవుడు మొదలైన వానర వీరులందరూ చెప్తున్నారు, ఏదేమైనప్పటికీ కూడా శత్రు సోదరుడు గనక ఈయనకి మనం అభయం ఇవ్వరాదు. అందరూ అదే మాట చెప్పారు, ఇవ్వద్దు అని మాత్రమే చెప్పారు. రాజనీతి ప్రకారంగా కూడా శత్రువు నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన వద్ద ఈ శరణనే నెపంతో మన దగ్గర చేరి రాముడి శరణాగత వత్సలుడని తెలుసుకుని అది బలహీనతగా వాడుకుని మన దగ్గర చేరి మనకి అపాయం కల్పించవచ్చు. కాబట్టి మనం అతడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అభయం ఇవ్వరాదు అని అందరూ చెప్పారు. రామచంద్రుడు మందహాసం చేసి అందరూ చెప్పారు, నువ్వేమీ చెప్పలేదేమయ్యా అని అడిగాడు హనుమంతుని. హనుమంతుడు ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన అడిగితే కానీ కలగజేసుకోరాదు. ఎందుకంటే ఆయన సుగ్రీవుడు మంత్రి, అది ఆయనకి తెలుసు. ఎంత మహోన్నతుడై సుగ్రీవుడు గౌరవిస్తున్నా తానేమిటి తన మర్యాద ఏమిటో తెలిసిన వాడు మహాత్ముడు. తెలుసుకోండి, ఇక్కడ నలుగురు పొగడగానే తన పరిస్థితి తానే మర్చిపోయి గర్వించే వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం. హనుమని చూడాలి, తన పరిమితులు తనకు తెలిసి ఉంటాడు. ఇక్కడ
కనుకనే ఎప్పుడు రామచంద్రమూర్తి అడిగాడో అప్పుడు హనుమంతుడు మాట్లాడుతున్నాడు. హనుమంతుడు అంటే వాల్మీకి ఎంత ఇష్టమో హనుమంతుని గురించి చెప్పే విశేషణాల్లో మనకు తెలుస్తుంది. అత సంస్కార సంపన్నో హనుమాన్ సచివోత్తమ ఉవాచ వచనం శ్లక్ష్ణం అర్థవన్ మధురం లఘు. హనుమంతుడు ఎలా మాట్లాడాడు చెప్పాడు. సంస్కార సంపన్నుడైన హనుమంతుడు చిక్కగా మాట్లాడాడు, అర్థవంతంగా మాట్లాడాడు, మధురంగా మాట్లాడాడు, స్పష్టముగా తేలికగా అర్థమయ్యేటట్టు క్లుప్తంగా మాట్లాడాడు. చూసారా మాటకి ఎన్ని విశేషణాలు చెప్పారు. చిక్కగా మాట్లాడాడు అంటే అర్థం వ్యర్థపదం ఒక్కటి లేదు, పనికిమాలిన మాట ఒక్కటి లేదు. అందుకు చిక్కదనం అంటే సంపూర్ణంగా విషయం మాత్రమే ఉంది అక్కడ. రెండవది అర్థవంతంగా ఉంది, ప్రయోజనకరంగా ఉన్నది, అంటే శాస్త్రబద్ధముగా ఉన్నది, అది మధురముగా ఉన్నది. ఎవరైనా శాస్త్రబద్ధంగా మంచిగా మాట్లాడితే వినడానికి బాగుంటుంది, అది మధురం. లఘు క్లుప్తంగా తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. అది చెప్తున్న చూడండి అత్యద్భుతం. ఇతనొక్కడే మిగిలిన వానరు వీళ్ళు చెప్పింది చెప్పకుండా చెప్తున్నాడు కొత్తగా. నత్వస్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్టభావన ప్రసన్నం వదనం చాపి తస్మాన్ మే నాస్తి సంశయ. ఇక్కడ హనుమంతుడు చాలా చెప్పినవి మనం క్లుప్తంగా తీసుకుని చెప్తున్నాం. ఇక్కడ శరణు వేడినటువంటి విభీషణుడు నాకు కూడా కనబడ్డాడు, నేను చూశాను, అతని మాటలు నేను విన్నాను. మొత్తం విభీషణుడు యొక్క శరీరంలో ముఖ కవళికల్లో ఎక్కడా కూడాను కపటం అనేది లేదు అన్నాడు. మాట్లాడిన వాడిని చూడగానే అసెస్ చేయగలగడం, అంచనా వేయగలగడం హనుమంతుడి దగ్గర ఉన్న గొప్పతనమని రామలక్ష్మణులు చూసినప్పుడే కిష్కింధకాండలో మాట్లాడిన సందర్భాన్ని గుర్తుంది కదా. అలా చూస్తే పోలుస్తాడు వాళ్ళు ఏమిటో అని. ఎందుకంటే మాట్లాడేటప్పుడు నోరు శబ్దము కాదు, ముఖమంతా చెప్పేస్తుంది. ఒకవేళ బయటికి ఎంతో గొప్పగా మాట్లాడినా అవతల వాడు గట్టివాడైతే మాత్రం వాడు నిజంగా మాట్లాడుతున్నాడా కపటంగా మాట్లాడుతున్నాడా పట్టవచ్చండి. ఇది మామూలు వాళ్ళు అయితే పట్టలేరు, కానీ తెలివైన వాళ్ళు పట్టగలరు. హనుమంతుడు తెలివైన వాడు, ఎందుకు పట్టేశాడు. విభీషణుడు మాటలో చెప్తున్నాను, కొందరు ఉంటూ ఉంటారు, వాళ్ళు ఎలా వింటారో చెప్పచ్చు, మొహాలు చూస్తే చెప్పచ్చు శ్రద్ధ ఉందా లేదా అని, మాట్లాడితే చెప్పచ్చు. కనుక మనం కేవలం నోరే కాదు మన ముఖమే ఎక్స్ప్రెస్ చేస్తుంది, బాడీ లాంగ్వేజ్ అని అంటారు దీన్ని. ఇక్కడ విభీషణులు ఎక్కడా కూడా అతని హృదయంలో కపటం అనేది లేదు అనేది నాకు తెలిసింది. అతని కళ్ళల్లో కానీ కనుబొమల కదలికలో కానీ కపోలాలలో కానీ ఎక్కడా కూడా కపటం అనేది లేదు. ప్రసన్నం వదనం చాపి ప్రసన్నముగా ఉన్నాడు. ఒకవేళ మహామాయావి అయి మంచిగా కనబడుతూ నటించితే, ఒకవేళ వంచన చేశాడు అనుకుందాం, వంచన చేసి మన దగ్గరికి చేరాడు అనుకో, మనకు ప్రమాదమా అది ఆలోచిద్దాం. ఒకవేళ అభయం ఇచ్చినప్పుడు ప్రస్తుతం బాగున్నాడు కనుక తీసుకుంటాం, తీసుకున్నాక ఒకవేళ ప్రమాదం కలిగిస్తే అనేది కూడా ఆలోచించాలి. ఎవడైనా సరే తన వేషాన్ని కాసేపు కప్పిపుచ్చుకుని ఉన్నప్పటికీ ఎక్కువసేపు కప్పిపుచ్చుకోలేడు, ఎక్కడో ఒక్కడు దొరికిపోతాడు. కాబట్టి అతను వంచన చేసి మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనమేం చేతకాని వాళ్ళమా అంటున్నాడు హనుమంతుడు. గొప్ప మాట, చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఆకారశ్చాద్యమోపి నశక్షో వినుగూహితం. ఎంత కప్పిపుచ్చుకున్నా పూర్తిగా కప్పలేరు. బలాద్ధి వివృణోచ్చేవా భావమంతర్గతం రుణాం. ఒకవేళ ఎంత మంచిగా బయటికి మెత్తగా మాట్లాడుతున్నా వాడి లోపల ఉన్న భావం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అతడు రావడం వెనకాల మనల్ని ఏదో వంచన చేయడానికి వచ్చాడు అనుకోవడానికి లేదు సుమా. ఎందుకంటే వాలిని నువ్వు సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడం అనేటువంటి విషయాన్ని విన్నాడేమో. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఇక్కడ అధర్మపరుడైన వాలిని సంహరించి ధార్మికుడైన సుగ్రీవునికి నువ్వు పట్టం కట్టావు, బహుశా అది విన్నాడేమో. అందుకే అధర్మపరుడైన అన్నని కాదని తమ్ముడికి పట్టం కలిగే శక్తి రామునికి ఉంది గనక అటువంటి రాజ్యాకాంక్షతో వచ్చి ఉండవచ్చు కదా, మనల్ని దెబ్బతీయడానికి కాకుండా అన్నాడు. ఈ మాట సుగ్రీవుడికి తగిలిందండి. అక్కడ అంత చక్కగా మాట్లాడాడు, నేరుగా అనకుండా ఎంత బాగా అన్నాడు. ఇక్కడ వాలినంచ హతం శృత్వా సుగ్రీవంచాభిషేచితి రాజ్యం ప్రార్థయమానస్తు బుద్ధిపూర్వమిహాగత. కాబట్టి రాజ్యకాంక్షతోనే వచ్చాడంటే మనకు ప్రమాదం కాదు, అప్పుడు మనకు ప్రమాదం లేదు. ఏతావత్తు పురస్కృత్య విద్యతే తస్య సంగ్రహ. ఇవన్నీ ఆలోచిస్తే నాకు అనిపిస్తోంది అతడికి అభయం ఇవ్వడం తప్పు కాదు, ఇవ్వవచ్చు. ఇంతమందిలో అభయం ఇవ్వచ్చని చెప్పినవాడు ఒక్క హనుమ మాత్రమే. పరిశీలించండి ఇక్కడ అని మమ్మల్ని అడిగో గనక చెప్పేమే కానీ నువ్వు మాతో సంప్రదించి నిర్ణయం తీసుకోవలసిన వాడవేం కాదు. స్పష్టముగా ధర్మమేదో అధర్మమేదో రాజనీతి ఏదో తెలిసిన వాడవు గనక మా ఉద్దేశం మాకు శక్తికి తోచినంత చెప్పాము. తర్వాత నిర్ణయము మహానుభావుడివైన బుద్ధిమతాంవర, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడివైన రామా, మిగిలిన దానికి నువ్వే ప్రమాణము, నువ్వే నిర్ణయించవలసింది. యథాశక్తి మయోక్తంతు రాక్షసస్య ఆర్జవం ప్రతి. ఇప్పుడు వచ్చినటువంటి రాక్షసుని యొక్క నిష్కపటం గురించి నాకు తోచింది నేను చెప్పాను. ప్రమాణం త్వం హి శేష్య, మిగిలిన దానికి నువ్వే ప్రమాణవు.
శృత్వా బుద్ధిమతాంబర. అంత చక్కగా సంబోధించాడు. అప్పుడు రాముడు తన నిర్ణయాన్ని చెప్తున్నాడు. ఇంతమంది మాట్లాడిన తర్వాత రాముడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ రాముడు రాజనీతి చెప్తున్నాడు, దైవనీతి చెప్తున్నాడు. రామావతారంలో ఒకవైపు మానవీయ లక్షణం కనబడుతుంటుంది, ఒకవైపు దైవీయ లక్షణం కనబడుతుంది. రెండూ కలిసే రామావతారంలో ఉంటాయి. మొదటిది ఆదర్శం, రెండవది ఆరాధ్యం అని చెప్తున్నాం. మానవీయ లక్షణాలు అంటే మానవుల్లో గొప్పవాడైన మానవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం అదొకటి. ఎంతైనా మానవునికి సహజమైనటువంటి కొన్ని భావాలు ఉంటాయి, వీటిని ఎమోషన్స్ అని అంటారు. ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్ రెండు విషయాలు. బుద్ధితో గొప్పగా ఆలోచించడం ఒకటి, ఎమోషన్ అంటే భావనలు, ప్రేమ, క్రోధం, ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి మానవుడికి. కనుక రాముడు మానవుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు అటువంటి ఉద్వేగ భావాలను కూడా సమయోచితంగా చూపిస్తూ ఉంటాడు. మానవుని వలనే ప్రతిస్పందిస్తాడు. నారాయణుడికి నిప్పు తగిలితే ఏం బాధ లేకపోవచ్చు, కానీ రాముడికి ఏదో నొప్పి తగిలితే అబ్బా అనవచ్చు. అంత మాత్రానికి రాముడు విష్ణువు కాడా అని మాత్రం డౌట్ పడక్కర్లేదు. మానవ ఉపాధిలో ఉన్నాడు కనుక తదనుగుణంగా ప్రవర్తిస్తాడు. అవతార పురుషులు ఏ ఉపాధి స్వీకరిస్తారో ఆ ఉపాధికి తగ్గట్టు ప్రవర్తిస్తారు. అది ఒక గొప్పతనం, అది గొప్పతనం. అంతే కదండి. ఒక పెద్ద రాజుగారు ఉన్నారు, ఆయన నాటకాలు వేయాలని పిచ్చుంది, నాటకం వేశాడు. ఆ నాటకంలో మంచి బిచ్చగాడు రోల్ వచ్చింది అని బిచ్చగాడి వేషం ఇచ్చారు. బిచ్చగాడి వేషం వేసినప్పుడు నేను రాజునని మాటి గుర్తుపెట్టుకుని కిరీటం పెట్టుకుని అడుక్కుంటాను అనకూడదు, బిచ్చగాడిగానే చేయాలి. అప్పుడు రాజుగారికి బిరుదిస్తారు, నట సమ్రాట్టను, నటశేఖర, నట కిరీటి, ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఆయనకి ఏం పోయింది? అంతేగాని అంత రాజత్వం తగ్గిపోదు. కానీ తన బిచ్చగాడి వేసిన బిచ్చగాడిగా కనబడ్డమే గొప్పతనం. అందుకే రాముడు మానవుడిలా ప్రవర్తించడమే రాముడి గొప్పతనం. తెలుసుకోండి ఇక్కడ, అది రాముని యొక్క గొప్పతనము. అందుకే మానవుని వల్లనే ప్రవర్తన ఉంటుంది, ఇది తెలుస్తుంది. మానవుల్లో కూడాను ఈ భావోద్వేగాలు ఉంటాయి. అదేవిధంగా ఉత్తమమైన రాజు యొక్క నిర్ణయము చూపిస్తాడు. ఆ సమయంలోనే తన భగవతత్వాన్ని కూడా ప్రకటిస్తూ ఉంటాడు. ఈ రెండింటినీ ఎలాగండి బ్యాలెన్స్ చేయగలము అంటే అది కేవలం రాముడికి మాత్రమే సాధ్యం. అది అంతే, నమస్కారం పెట్టడమే తప్ప ఇంకెవరి వల్ల కాదు. అది ఇక్కడ మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. రాముడు చెప్తున్నాడు, నిజంగా మిత్రభావంతో వచ్చిన వాడిని విడిచిపెట్టరాదు. ఇప్పుడు విడిచిపెట్టేమనుకో మంచి మిత్రుని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. మిత్రభావంతో వచ్చిన వాడిని తప్పకుండా చేరదీయాలి. ఒకవేళ దోషమే ఉంటే, మిత్రభావంతో కాకుండా దోషమే ఉంటే నష్టమేముంది? ఎలా చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు అతడు తన అన్నగారి నుంచి బాధపడి తన మాటలు అన్న వినలేదని చెప్పి, అన్న అధార్మికుడని చెప్పి వెనక్కి వచ్చాడు. సుగ్రీవుడు కూడా అలాగే వచ్చాడుగా అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఇక్కడ. అంటూ ఎలా చెప్పాలో అలా చెప్తాడు. ఎందుకంటే వానర వీరులందరి ముందు మన సుగ్రీవుని తక్కువ చేయకూడదు, కానీ ఎలా చెప్పాలో అలా చెప్పాలి. నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ మద్విధా వా పితుపుత్రా సుహృదో వా భవద్విధా. గొప్పగా చెప్పాడు. అందరి తమ్ముళ్ళు భరతుడిలా ఉండరయ్యా అన్నాడు. చాలా గొప్ప మాట అండి ఇక్కడ. ఎందుకు లక్ష్మణుడితో పోల్చలేదు, భరతుడితో ఎందుకు పోల్చారు? లక్ష్మణుడు ఏం తక్కువ కాదు. తనకి రాజ్యము, భోగము అన్నీ చక్కగా లభించినప్పటికీ కూడా వాటిని గడ్డి పరకలాగా విడిచిపెట్టి, అక్కడ అన్నగారు కూడా రాజ్యం వెళ్ళరా బాబు అన్న భోగాలు విడిచిపెట్టి చేస్తున్నాడు. అందిన రాజ్యాన్ని, భోగాన్ని కూడా విడిచిపెడుతున్నాడు అంటే ఎంత గొప్పవాడు భరతుడు ఆలోచించండి. అందుకే అందిన రాజ్యాన్ని, భోగాన్ని విడిచిపెట్టినటువంటి భరతుడు ఎక్కడ? రాజ్యం కోసం, భోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎక్కడ? అందుకు అందరి తమ్ముళ్ళు భరతుడిలా ఉండరు కదా అన్నాడు. ఇక్కడ తగలాలి, అక్కడ తగిలిందండి ఇక్కడ. పైగా అందరి పిల్లలు నాలాగుండరు కదా అన్నాడు. అంతే కదా, తాను కూడా చేసినది త్యాగబుద్ధి. అంటే కొడుకుగా తనంతటి వాళ్ళు లేడని రాముడే చెప్తున్నాడు. అదేవిధంగా అందరు మిత్రులు నీలా ఉండరు కదా అన్నాడు ఇక్కడ. అంటే సుగ్రీవుడికి మిత్రుడిగా మంచి మార్కులు వేశాడు, తమ్ముడుగా పెద్ద మార్కులు వేయలేదు ఆయనకి. ఇక్కడ రామాయణంలో మనం పరిశీలించవలసింది, రామాయణంలో అన్నదమ్ములు అని మనం పరిశీలిస్తే ముగ్గురు కనబడతారు అన్నదమ్ములు. ఒకరు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఒకరు వాలి సుగ్రీవులు, రెండవది, మూడవది రావణ విభీషణులు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.